అమ్మా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు అందరూ శంకుస్థాపన చేసుకొని అందరూ వాస్తు ప్రకారం పాటించి ఇల్లు కట్టుకోవాలంటే సరే కొంతమందికి సాధ్యపడకపోవచ్చు. కానీ ఏదైనా ఒక గృహంలో మన నివాసం ఉన్నప్పుడు మన కష్ట సుఖాలు మనకు బాగా తెలుస్తాయమ్మా. వేరే వాళ్ళు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఇంట్లో వచ్చిన తర్వాత మనం ఒక ఉదాహరణకు చెప్తున్నామా, ఒక అపార్ట్మెంట్ కల్చరల్ ప్లాట్ కొంటాము, లేకుంటే ఒక విల్లా కట్టుకుంటాము, లేకుంటే డూప్లెక్స్ కట్టుకుంటాం, లేకుంటే ఒక ఇంటర్నల్ ఒక సిటీ అంటే మనం ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ సిటీలో కూడా మనం నిర్మాణాలు చేసుకుంటాం. ఏది ఏమైనా ఇదివరకు ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం అనేది మనకు తెలుస్తుంది కదమ్మా. కానీ కొన్ని దోషాలు ఎలా ఉంటాయంటేనమ్మా, మనకు అనారోగ్య సమస్యలు కలిగించే దోషాలు వాస్తుపరంగా ఉంటాయమ్మా. అదేవిధంగా మనకు కర్మానుసారం కూడా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. మనం చేసే వృత్తి వ్యాపారాల ద్వారా కూడా కొన్ని దోషాలు మనతో పాటు వచ్చి మనల్ని మన కుటుంబాన్ని పీడిస్తూ ఉంటాయమ్మా. అంటే సహజమైన అనారోగ్య సమస్యలు అందరికీ ఉంటాయమ్మా. వాటి గురించి మనం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ఏదైనా ఒక సమస్య పదే 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 పీడిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకమ్మా, పేరెంట్స్ ఇద్దరికి ఒక జ్వరం వచ్చింది, 4 రోజులు ఇబ్బంది పడ్డారు, ఆ తర్వాత పిల్లలకు వచ్చింది, ఆ తర్వాత పిల్లలు మళ్ళీ ఇట్లా రిపీట్ అవ్వుకుంటూ ఎవ్రీ మంత్ ఎన్నడూ లేనిది కొత్తగా మనకు అనుమానం ఉన్నప్పుడు తప్పనిసరిగా అక్కడ నెగటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, చెడు ప్రకంపనాలు ఆ ఇంట్లో దరి చేరినాయి. అది ఏ రూపంలో అయినా రావచ్చమ్మా. అంటే ఉదాహరణకు మనం బయటికి వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు అంటే ఎన్నో రకాల వాస్తు దోషములు కానీ ఇంకా దుష్టగ్రహ దోషములు కానీ ఏదైనా ఇంట్లో వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయమ్మా. సహజంగా అంటే తప్పనిసరిగా వైద్యుడి చేతులు నయం అయిపోతుంది. అలా కాకుండా వైద్యుడి దగ్గర పోతే ఏమి లేదు, అంతా బాగుంది, అంతా రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి, కానీ ఏదో ఒక సమస్య మనకు ఇబ్బంది పెడుతూ ఉంది అంటే తప్పనిసరిగా దోషములు పీడిస్తుంటాయి. అందులో నేనేం చెప్తానంటే వాస్తు దోషం కూడా ఒక కారణం ఉంటుంది, అదే దుష్టగ్రహ బాధలు కూడా ఒక కారణం ఉంటుంది. కర్మానుసారం మనం బయటికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు మన కర్మ బాగా లేనప్పుడు కొన్ని శక్తులు మనకు ఇబ్బంది కలిగించినప్పుడు కూడా కొన్ని దోషాలు అంటే ఎలాంటి అంటే పాప భూత ప్రేత పాప రాక్షస గణములు ఏదైనా కూడా దుమ్ము ధూళి రూపంలో ఏదో ఒక రూపంలో మనల్ని ఆహ్వానించినప్పుడు కూడా అక్కడ నుంచి కొన్ని మార్పులు వచ్చేస్తుంటాయి. అంటే మానసిక పరిస్థితులు మార్పులు వస్తుంటాయి, శారీరకంగా మార్పులు వచ్చేస్తుంటాయి. మనం వైద్యునికి చూపించినప్పుడు అంతా బాగుందని చెప్తారు కండిషన్స్, కానీ కొన్ని మనకు తెలుస్తూ ఉంటుంది ఎందుకు ఏంటిది మనం ఎక్కడికి వెళ్దాం అనేది కొన్ని మనకు తెలుస్తూ ఉంటాయమ్మా. అందుకని మన పూర్వీకులు పొద్దున లేవగానే ఇంటి ముందర ముగ్గు వేసుకొని గోపంచకం కానీ గోమయముతో అల్లుకొని ఎన్నో విధాలు కానీ ఇవన్నీ వెళ్ళిపోయినాయమ్మా. ఎందుకంటే ఎక్కడ గోవు తిరుగుతుందో అక్కడ కొన్ని భూత ప్రేత పిశాచాలు ఉండవనేది మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఎందుకంటే గోవు అంటే సర్వదేవతల స్వరూపం అమ్మ. ఎందుకంటే ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవుడు ఉంటాడు. అందుకేనమ్మా గో సంపద బాగా ఉన్నప్పుడు మనకి ఇలాంటి దోషములు చాలా తక్కువగా ఉండేది. కానీ ఇవాళ సిటీ పెరుగుతుంది, వాస్తవానికి కొండలు గుట్టలు అన్ని చోట్ల విస్తారంగా సిటీ వ్యాప్తి చెందుతుంది. ఎవరి స్థానం వాళ్లకు ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాడు, అడవులను కూడా మనం ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నాం. పక్షుల స్థానం ఏంటిది అక్కడ లేదు, మన కాడికి వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళ ప్లేస్లో మనకి వెళుతున్నాం. అలాగే భూత ప్రేత పిశాచ స్థానాలు కూడా మనం వదిలేట్లేదు, అన్ని స్థలాలు మనం కొనేస్తున్నాం, ప్లాట్లు కట్టున్నాం, ఇండ్లు కట్టుకుంటున్నాం. అందుకేనమ్మా ఏదైనా భయంకరమైన సమస్యలు కుటుంబంలో పెద్ద భయంకరమైన సమస్యలతో బాధపడుతూ ఉంటే నేను కంట్రోల్ చేసేస్తానమ్మా. అష్ట దిగ్బంధనతో ఆ దోషాన్ని 100% కట్టడి చేసి పడేస్తాను.